1974లో ఈనాడు దినపత్రికను విశాఖలో ప్రారంభించే వరకు చాలామందికి రామోజీరావు ఎవరో తెలీదు. ఉన్నత విద్యను కొనసాగించిన రామోజీరావు ఆ తర్వాత ఢిల్లీ వరకు వెళ్లి యాడ్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత స్వస్థలానికి తిరిగి వచ్చి చిరు వ్యాపారాన్ని ప్రారంభించారు. 1974లో విశాఖలో ఈనాడు పత్రికను స్థాపించి క్రమంగా ఎదిగారు. నాలుగేళ్లలోనే ఈనాడు పత్రికను జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన రామోజీరావు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఈటీవీ మీ టీవీ అనే స్లోగన్తో తెలుగువారి వాకిల్లోకి ఈనాడు పత్రికతో పాటు ఈటీవీని కూడా తీసుకెళ్లారు. అదే 90వ దశకంలో హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీని నిర్మించి రికార్డు సృష్టించారు. ఆ రోజుల్లో హైదరాబాద్ నగరంలో రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం ఒక చరిత్ర. దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ నిర్మాణంలో టాలీవుడ్, బాలీవుడ్తో పాటు అన్ని చిన్న పరిశ్రమలు తమ సినిమాల్ని, సీరియళ్లను ఇక్కడే నిర్మించడం మొదలుపెట్టాయి. అదే సమయంలో నిర్మాతగా మారి ప్రతిఘటన, మౌన పోరాటం వంటి సినిమాలను నిర్మించి తానే స్వయంగా పంపిణీ కూడా చేశారు. ఒకవైపు ప్రియా పచ్చళ్ల వ్యాపారం, మరోవైపు సినిమాల నిర్మాణం, ఇంకోవైపు మీడియా రంగంలో విజయాలు, అటు మార్గదర్శి చిట్స్. ఇలా చూస్తుండగానే రామోజీ ఒక సామ్రాజ్యాన్నే సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ ఏడాదికి కల్పించే ఉద్యోగాల కన్నా ఎక్కువ ఉద్యోగాలను తన గ్రూప్ సంస్థల్లోనే కల్పించి రామోజీరావు రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు, వైఎస్ఆర్, మోడీ వంటి రాజకీయ దిగ్గజాలు ఏదో ఒక సమయంలో రామోజీ ఆశీస్సులు తీసుకున్నవారే. ఇప్పటికీ రామోజీరావు మద్దతు కోసం రాజకీయ పార్టీలు ఆయన ఇంటికి క్యూ కడుతూనే ఉన్నారంటే రాజకీయాలపై, ప్రభుత్వాలపై ఆయన ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.